Yes, good evening everyone. So in the previous session, we have discussed about the concept of oxidation and reduction. So which is a continuation part of chemical reaction and equation of 10th class chemistry. And in this session, we are going to discuss about the topic of corrosion and rancidity. So corrosion ante enti, ర్యాన్సిడిటీ అంటే ఏంటి, అసలు కరోజన్ అనే ఫినామినా అసలు దేనికి సంబంధించింది, అలాగే ర్యాన్సిడిటీ అనేది దేనికి సంబంధించింది అన్నది ఇప్పుడు ఈ సెషన్లో చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, ద టాపిక్ నేమ్ ఐఎమ్ గోయింగ్ టు సేస్ అబౌట్ ద టాపిక్ ఆఫ్ కరోజన్ అండ్ ర్యాన్సిడిటీ. ర్యాన్సిడిటీ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ కరోజన్తో స్టార్ట్ చేద్దాం. సో జనరల్లీ కరోజన్ అంటే ఇక్కడ మనకి ఈజ్ ఎ జనరల్ సింపుల్ ప్రాసెస్. సో సింపుల్గా చెప్పాలంటే ఈ కరోజన్ అనే కాన్సెప్ట్ మనకి ఎక్కువగా మెటల్స్లో ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటుంది అనమాట. మెటల్స్ లైక్ ఎస్పెషల్లీ ఐరన్, జింక్, స్టీల్, ఇటువంటి మెటల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఐరన్ అవ్వచ్చు, జింక్ అవ్వచ్చు, స్టీల్ అవ్వచ్చు, ఇటువంటివి ఎక్కువగా మనకి ఆక్సిడేషన్ బాగా జరిగి రస్టింగ్ తుప్పట్టేస్తూ ఉంటాయి అనమాట. ఆ తుప్పట్టే ప్రాసెస్ని మనం ఇక్కడ కరోజన్ అని అంటాం అనమాట. ఏమంటాం మనం? కరోజన్, CORROSION, కరోజన్. సో కరోజన్ అంటే అసలు ఏంటి అంటే ఇది ఎక్కువగా ఎస్పెషల్లీ మెటల్స్లో జరిగే ఒక ఇంపార్టెంట్ కెమికల్ రియాక్షన్. అంటే మెటల్ యొక్క సర్ఫేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐరన్ రాడ్ కానీ, స్టీల్ ప్లేట్ కానీ, జింక్ ఐటమ్ ఏదో ఒకటి మనం ఓపెన్గా అట్మాస్ఫియర్లో బయట అలా కొంచెం పడేసి ఉంచితే, అది ఓపెన్గా బయట వదిలేస్తే అది అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఎయిర్ అంటే అక్కడ ఏంటి, ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోతుంది. అలాగే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి వాటర్ అంటే మాయిశ్చర్, అంటే ఎయిర్ అండ్ మాయిశ్చర్, అంటే ఎయిర్ ప్లేస్లో మనం ఆక్సిజన్ తీసుకుంటాం, వాటర్ ప్లేస్లో మాయిశ్చర్ తీసుకుంటాం. అంటే ఏదైనా ఒక మెటల్ డైరెక్ట్గా ఓపెన్గా బయట పెట్టేస్తే ఆ మెటల్ యొక్క సర్ఫేస్ ఏదైతే ఉంటుందో ఆ మెటల్ సర్ఫేస్ ఈ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఎయిర్ అంటే ఆక్సిజన్తోనూ అలాగే వాటర్ అయినటువంటి మాయిశ్చర్తోనూ రియాక్షన్ జరిపి ఒక ఆక్సైడ్ అంటే ఒక పైన ఒక ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోయి ఒక ఆక్సైడ్ లేయర్ కింద ఫామ్ అయిపోతుంది అనమాట. సో దాన్నే మనం కరోజన్ అంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇదంతా కూడా అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ అలాగే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి మాయిశ్చర్తో రియాక్ట్ అవ్వడం వల్ల ఈ మెటల్ సర్ఫేస్ వాటితో కాంటాక్ట్లో ఉంటుందన్నమాట. వేటితో? whenever the metal surface, if it is kept openly in an atmosphere or outside environment, the metal surface will become in contact with the air and water, which is nothing but oxygen and moisture. So whenever this metal surface, if it comes in contact with air and water, a metal oxide is formed on its layer. మెటల్ అన్నది ఆక్సిజన్తోనూ మెటల్ అన్నది వాటర్తోనూ రియాక్ట్ అయినప్పుడు వాటి మీద ఒక ఆక్సిడేషన్ జరిగి ఒక లేయర్లో ఫామ్ అయిపోతుంది అనమాట. అది ఫైనల్గా అది ఆక్సిడేషన్ వల్ల ఏమవుతుంది, డే బై డే అది ఆఖరికి తుప్పట్టిపోయి రస్టింగ్లోకి దింపేస్తుంది అనమాట. ఆ రస్టింగ్ అంటేనే తుప్పట్టేసి పెచ్చులు కింద ఊడిపోతూ ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా కెమికల్గా జరుగుతుంది. అంటే అట్మాస్ఫియర్ దాని యొక్క సరౌండింగ్స్లో జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ a metal surface will be in contact with atmospheric air, that is nothing but oxygen, and atmospheric water is nothing but moisture. అంటే ఒక సబ్స్టెన్స్ కరోజన్ జరగాలి అంటే అది ఖచ్చితంగా ఎయిర్ వాటర్ వల్ల ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఎస్పెషల్లీ వీ విల్ అబ్జర్వ్ ఇన్ మెటల్ సర్ఫేసెస్. ఇదంతా దేనివల్ల వస్తుందంటే ఆక్సిడేషన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కరోజన్ ఈజ్ ఫినామినా బిలాంగ్స్ టు డాష్ అంటాడు. సో ఇట్ బిలాంగ్స్ టు ఆక్సిడేషన్ బట్ నాట్ రిడక్షన్. ఆక్సిడేషన్ జరగడం వల్లే తుప్పట్టేసి అది పాడైపోతుంది. ఎవరు? మెటల్ సర్ఫేసెస్ అనమాట. సో కరోజన్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు ఆక్సిడేషన్ ఫినామినా. అయితే మరి ఈ కరోజన్ నుంచి మనం మెటల్స్ని ఏ విధంగా కాపాడుకోవాలి? హౌ కెన్ వీ ప్రొటెక్ట్ అవర్ మెటల్స్ ఫ్రమ్ కరోజన్? అంటే కరోజన్ యొక్క ఎఫెక్ట్ నుంచి మనం ఎలా కాపాడుకోవాలి అంటే ఒక మెటల్ సర్ఫేస్ని పెయింటింగ్ వేసిన కాపాడుకోవచ్చు. పెయింటింగ్ అండ్ కోటింగ్ అంటే ఒక మెటల్ సర్ఫేస్ మీద పెయింటింగ్ కానీ ఒక మెటల్ సర్ఫేస్ మీద కోటింగ్ కానీ వేయడం వల్ల అది కరోజన్ అనే ఎఫెక్ట్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దెర్ ఆర్ ద టూ బెస్ట్ టెక్నిక్స్. వన్ ఈజ్ పెయింటింగ్ అండ్ అనదర్ వన్ ఈజ్ కోటింగ్. ఈ పెయింటింగ్స్ కోటింగ్స్ అనేవి మెటల్ సర్ఫేస్ మీద వేయడం వల్ల
అదేమవుతుంది, ఆ పెయింటింగ్ కానీ కోటింగ్ కానీ ఈ మెటల్ సర్ఫేస్ని అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఎయిర్లో కానీ వాటర్తో కానీ కాంటాక్ట్ అవ్వనివ్వకుండా చేస్తుంది అనమాట. సో వెన్ ఎవర్ ఏ మెటల్ సర్ఫేస్ ఈజ్ పెయింటెడ్ ఆర్ వెన్ ఎవర్ ఏ మెటల్ సర్ఫేస్ ఈజ్ కోటెడ్, ఆ కోట్ చేయడం వల్ల పెయింటింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ మెటల్ సర్ఫేస్ అన్నది డైరెక్ట్గా కాంటాక్ట్లోకి రాకుండా ఈ పెయింటింగ్ సర్ఫేస్ అనేది ఆపుతుంది అనమాట. సో దట్ దిస్ పెయింటింగ్ ఆర్ కోటింగ్ విల్ ప్రివెంట్ ద మెటల్ సర్ఫేస్ టు బి ఇన్ కాంటాక్ట్ విత్ ద ఎయిర్ అండ్ వాటర్. ఎయిర్తోనూ వాటర్తోనూ కాంటాక్ట్ అవ్వకుండా ఈ పెయింటింగ్ కోటింగ్ అనేది ఆపుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ పెయింటింగ్ కోటింగ్ బాగా ఎక్కువగా చేస్తామో అక్కడ కరోజన్ చాలా స్లోగా జరుగుతుంది అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ మెటల్ యొక్క పెరుగుతుంది అనమాట. సో ఫైనల్గా కరోజన్ అనేది ఆక్సిడేషన్ ఫినామినా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో కంప్లీట్లీ కరోజన్ బిలాంగ్స్ టు ఆక్సిడేషన్. కరోజన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ a metal surface will be reacting with atmospheric air, that is nothing but oxygen, and atmospheric moisture is nothing but water. Air తోను వాటర్ తోను ఒక మెటల్ సర్ఫేస్ రియాక్ట్ అయినప్పుడు డ్యూ టు ద ఫినామినా ఆఫ్ ఆక్సిడేషన్ this corrosion takes place and finally results in the rusting of the metals. Okay, so complete we can say corrosion belongs to oxidation process, and in order to protect the metals from the effect of corrosion, the metal surfaces should be coated or painted. By coating or by painting the metal surfaces, this painting and coating will prevent the metal surface not to come in contact with the air and water, so that the metals will be having a better life and will become more durable in the life also. సో కరోజన్ నుంచి బయటపడాలంటే 2 టెక్నిక్స్, ఒకటి పెయింటింగ్, ఇంకొకటి కోటింగ్. ఇది చేయడం వల్ల మెటల్ సర్ఫేస్ అనేది కాంటాక్ట్లోకి రాదు ఎవరితోనూ, ఎయిర్తోనూ వాటర్తోనూ. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కరోజన్. సో కరోజన్ ఎక్కువ అయిపోతే వచ్చేది మనకి రస్టింగ్ అనమాట. ఇది తుప్పట్టడం అంటాం. ఇది ఎక్కువగా మనకి మెటల్స్ జరుగుతుందని చెప్పాం, ఆక్సిడేషన్ వల్ల జరుగుతుందని కూడా చెప్పాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి ర్యాన్సిడిటీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ర్యాన్సిడిటీ, RANCIDITY. ర్యాన్సిడిటీ, అసలు ర్యాన్సిడిటీ అంటే ఏంటి? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ర్యాన్సిడిటీ? మరి కరోజన్ అంటే చూసాం, మరి ర్యాన్సిడిటీ అంటే ఏంటి అన్నది. ర్యాన్సిడిటీ అన్నది మనకి ఫుడ్ కాంపోనెంట్స్కి సంబంధించింది. ఆహార పదార్థాలు అంటే మనం తినే ఫుడ్ పార్టికల్స్, ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో సబ్స్టెన్సెస్ అవి అనమాట. సో జనరల్గా మనం రకరకాలుగా ఫుడ్ ఐటమ్స్ తింటూ ఉంటాం. సో అందులో ఏ ఫుడ్ ఐటమ్స్ అయితే ఆయిల్స్, ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయో, సో రిమెంబర్ ద పాయింట్, వాట్ ఎవర్ ద ఫుడ్ కాంపోనెంట్ ఇట్ మే బీ, ఇఫ్ ద ఫుడ్ కాంపోనెంట్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ ఫ్యాట్ అండ్ ఆయిల్ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్, ఆయిల్ కంటెంట్ కనుక ఒక ఫుడ్ కాంపోనెంట్లో ఎక్కువ ఉంటే, ఆ ఫ్యాట్, ఆయిల్ అన్నవి ఆ ఫుడ్ కాంపోనెంట్లో ఉన్నప్పుడు ఈ ఫ్యాట్, ఆయిల్ అన్నవి ఎయిర్లో అంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోయి కొన్నాళ్ళు అయిన తర్వాత ఒక బ్యాడ్ స్మెల్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అంత ఎందుకని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యాట్ కాంపోనెంట్స్ కానీ ఆయిల్ కాంపోనెంట్స్ కానీ కొన్ని రోజులు ఓపెన్గా ఎయిర్లో వదిలేసాం అనుకోండి, ఒక నెయ్యి కానీ, నూనె కానీ, ఆయిల్ గీ కానీ, బటర్ కానీ, ఇవన్నీ మనం ఫ్యాట్, ఆయిల్ కాంపోనెంట్స్ ఓపెన్గా కొన్ని రోజుల్లో బయట వదిలేస్తే ఒక 3-4 డేస్ అయ్యేటప్పుడు ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది అనమాట. ఎందుకు? దీస్ ఫుడ్ కాంపోనెంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్, దే ఆర్ గోయింగ్ టు రియాక్ట్ విత్ ద అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్. ఇది కూడా ఆక్సిడేషన్ చూసుకోండి. ఇందాక కరోజన్ కూడా ఆక్సిడేషనే, ఇది కూడా ఆక్సిడేషనే. కరోజన్ అంటే మెటల్కి సంబంధించింది, ఇదేమో ఫుడ్ పార్టికల్కి సంబంధించింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాట్ కాంపోనెంట్, ఆయిల్ కాంపోనెంట్, ఈ రెండు కూడా ఒక ఫుడ్లో ఉన్నప్పుడు ఈ ఫ్యాట్, ఆయిల్ వచ్చి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్ట్ అవుతాయి అన్నమాట. సో అలా రియాక్ట్ అవడం వల్ల డెఫినెట్లీ విత్ ఇన్ ఏ సెర్టైన్ పీరియడ్ ఆఫ్ టైం, కొంతకాలం తర్వాత ఆ ఫుడ్ కాంపోనెంట్ యొక్క స్మెల్, టేస్ట్ అన్న మారిపోతాయి. సో డెఫినెట్లీ ఆఫ్టర్ ఏ సెర్టైన్ పీరియడ్ ఆఫ్ టైం there will be a change in the taste and there will be change in the smell of the food. ఓకే, ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ ఆక్సిడేషన్ ఆఫ్ ద ఫ్యాట్ అండ్ ఆయిల్ కాంపోనెంట్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫుడ్. ఆ ఫుడ్ కాంపోనెంట్లో ఫ్యాట్, ఆయిల్ అన్నవి అవి డైరెక్ట్గా ఓపెన్గా పెట్టడం వల్ల అవి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోయి, అంటే ఫ్యాట్ విత్ ఆక్సిజన్, ఆయిల్ విత్ ఆక్సిజన్, ఈ రెండు రియాక్ట్ అయిపోయి ఆక్సిడేషన్ బాగా జరిగి after a certain period of time there will be change in the taste and there will be change in the smell of the food. సో దీన్నే మనం ర్యాన్సిడిటీ అంటాం. తేడా అర్థమైందా లేదండి? అంటే ఒకటి సిమిలారిటీ ఏంటంటే కరోజన్కి ర్యాన్సిడిటీకి సిమిలారిటీ ఏంటంటే కరోజన్ ఆక్సిడేషన్ ప్రాసెస్సే,
ర్యాన్సిడిటీ కూడా ఆక్సిడేషన్ ప్రాసెస్సే. అక్కడ కూడా ఆక్సిడేషన్ వల్లే జరుగుతుంది, ఇక్కడ కూడా ఆక్సిడేషన్ వల్లే జరుగుతుంది. బట్ ద డిఫరెన్స్ వచ్చేటప్పటికి కరోజన్ అన్నది మెటల్ సర్ఫేస్కి సంబంధించింది అనమాట. బట్ వేరేజ్ ర్యాన్సిడిటీ అన్నది ఫుడ్ కాంపోనెంట్స్కి సంబంధించింది. సో అక్కడ అట్మాస్ఫియర్లో బయట ఒక మెటల్ సర్ఫేస్ ఓపెన్గా పెట్టేస్తే అది కొన్ని రోజులకి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఎయిర్, అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి మాయిశ్చర్తో రియాక్ట్ అయిపోయి మెటల్ ఆక్సైడ్ కింద ఫామ్ అయిపోయి ఆక్సిడేషన్ వల్ల అది కరోజన్లోకి దింపి రస్టింగ్ ఫామ్ అవుతుంది. అక్కడ దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు? కోటింగ్, పెయింటింగ్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. మరి ఇక్కడ ఈ ర్యాన్సిడిటీ అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ కాంపోనెంట్స్లో ఫ్యాట్, ఆయిల్స్ ఉంటాయి. ఈ ఫ్యాట్, ఆయిల్స్ అన్నవి ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోయి ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం దెర్ విల్ బి చేంజ్ ఇన్ టేస్ట్ అండ్ స్మెల్ ఆఫ్ ద ఫుడ్ అన్నాం. ఈ చేంజ్ ఎందుకు వస్తుంది? ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వడం వల్ల. కాబట్టి ఎక్కడ కూడా ఆక్సిడేషన్ జరిగి ఫుడ్ అనేది పాడైపోతుంది. ఎలా చెప్పగలం? చేంజ్ ఇన్ టేస్ట్ అండ్ చేంజ్ ఇన్ స్మెల్ బట్టి. దీన్ని ర్యాన్సిడిటీ అంటాం. మరి కరోజన్ అక్కడ ఎలా ప్రివెంట్ చేసాం? కోటింగ్, పెయింటింగ్ ద్వారా కంట్రోల్ చేసాం. మరి ఇక్కడ ర్యాన్సిడిటీని మనం ఎలా కంట్రోల్ చేస్తాం? హౌ కెన్ వీ కంట్రోల్ ద ర్యాన్సిడిటీ? అంటే ఒక ఫుడ్ కాంపోనెంట్లో ఫ్యాట్, ఆయిల్ ఆక్సిడైజ్ అవ్వకుండా, అంటే ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయాలంటే ఆ ఫుడ్ కాంపోనెంట్ని ఎలా స్టోర్ చేయాలి అంటే బై సెండింగ్ నైట్రోజన్ గ్యాస్. సో నైట్రోజన్ గ్యాస్ మనం ఫిల్ చేయగలిగితే అంటే ఆ నైట్రోజన్ గ్యాస్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఈ ర్యాన్సిడిటీని కంట్రోల్ చేయాలి అంటే ఒక ఫుడ్ కాంపోనెంట్ అన్నది స్మెల్ రాకుండా పాడైపోకుండా ఉండాలి అంటే నైట్రోజన్ గ్యాస్తో రియాక్ట్ చేయాలని చెప్తున్నాం, ఫిల్ చేయాలని చెప్తున్నాం. ఎందుకు? నైట్రోజన్ ఈజ్ అన్రియాక్టివ్ గ్యాస్, అది తొందరగా రియాక్ట్ అవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ లేస్ ప్యాకెట్, కుర్కురే ప్యాకెట్, చిప్స్ ప్యాకెట్లు, బింగో ప్యాకెట్లు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, జంక్ ఫుడ్స్, అవునా కదా? వీటిలో చిప్స్ చాలా తక్కువ ఉంటాయి, ఎయిర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. చాలామంది ఇప్పటికీ కామెంట్స్ వస్తూ ఉంటాయి, ఇందులో గాలి తప్ప ఏమి లేదు ప్యాకెట్లో అంటూ ఉంటారు, అవునా కదా? అంటే ఆ చిప్స్ ప్యాకెట్లో మనం అబ్జర్వ్ చేసి చిప్స్ యొక్క కంటెంట్ తక్కువ ఉంటుంది, ఆ రిమైనింగ్ ఎయిర్ కంటెంట్ అంతా ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళు ఎందుకు అలా చేస్తారు? ఎయిర్ ఎందుకు లోపలికి పంపించి ఫిల్ చేస్తారు అంటే దిస్ ఇస్ ద ర్యాన్సిడిటీ ఫినామినన్ ఓవర్కమ్ చేయడానికి అనమాట. అంటే లోపల ఉన్నటువంటి చిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆయిల్తోనూ ఫ్యాట్తోనూ తయారు చేస్తారు, అవునా కదా? తయారు చేసినప్పుడు కొన్ని రోజుల ప్యాకింగ్లో ఉండిపోవడం వల్ల అందులో కనుక ఎయిర్ వెళ్తే అవి చేంజ్ ఇన్ టేస్ట్, చేంజ్ ఇన్ స్మెల్ వచ్చి పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే ఆక్సిజన్ అంటే ఎయిర్ లోపలికి రాకూడదు, అంటే లోపల ఉన్నటువంటి ఆక్సిజన్ బయటికి వెళ్ళిపోవాలి, నైట్రోజన్ లోపలికి రావాలి. అంటే ఆ ప్యాకెట్లో చిప్స్తో పాటు నైట్రోజన్ గ్యాస్ని ఫిల్ చేస్తారు అనమాట. అంటే ద నైట్రోజన్ గ్యాస్ షుడ్ బి ఫ్లష్డ్ ఇన్సైడ్ అండ్ ఆక్సిజన్ గ్యాస్ షుడ్ బి ఫ్లష్డ్ అవుట్ సైడ్. సో బై ప్యాకింగ్ ఇన్ దిస్ వే వీ కెన్ ప్రివెంట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ర్యాన్సిడిటీ. సో ర్యాన్సిడిటీ యొక్క ప్రివెన్షన్ అర్థమైంది కాబట్టి. అంటే మీకు ఒక్కొక్కసారి ఎగ్జామ్లో అడుగుతుంటాడు, ఆయిల్ ప్యాకెట్స్, చిప్స్ ప్యాకెట్స్, లేస్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా నైట్రోజన్తో ఎందుకు ఫిల్ చేస్తారు అంటే ద ఫస్ట్ పాయింట్ ఈజ్ these packets are filled with nitrogen gas because nitrogen is unreactive gas. By flushing nitrogen gas inside the packet, it is most unreactive gas so that the food component will not get oxidized and finally we can overcome the effect of rancidity. అంటే ఆ లోపల ఉన్నటువంటి ఫుడ్ కాంపోనెంట్ ఉన్నటువంటి ఫ్యాట్స్, ఆయిల్స్ అనేవి ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వకుండా ఈ నైట్రోజన్ గ్యాస్ అడ్డుపడుతుంటుంది అనమాట. సో ఈ చిప్స్ ప్యాకెట్లో మనం నైట్రోజన్ గ్యాస్ని ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. సో నైట్రోజన్ ఈజ్ అన్రియాక్టివ్ గ్యాస్, అది తొందరగా రియాక్ట్ అవ్వదు, అన్రియాక్టివ్ గ్యాస్ అంటుంది దాన్ని, అందుకని అర్థం లేదా? సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కరోజన్ and rancidity. Once again I am saying corrosion is an oxidation process, rancidity is also an oxidation process. Corrosion is observed especially in metals, whereas rancidity is observed in especially food components. Corrosion can be overcome by painting and coating and rancidity can be overcome by ఫ్లషింగ్ నైట్రోజన్ గ్యాస్ ఇంటూ ద ప్యాకెట్స్. ఓకే, అంటే అక్కడ ఎక్కడ కూడా మనం ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వకుండా చూడాలన్నమాట. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కరోజన్ అండ్ rancidity. And from the next session onwards the main topic will be started, types of chemical reactions. ఇక్కడ నుంచి అసలైన డెప్త్ అన్నది ఉంటుంది. సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ పే యువర్ అటెన్షన్. ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి 4 types of chemical reactions ఉంటాయి: కెమికల్ కాంబినేషన్, కెమికల్ డికంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఓపిక్గా తీరుబడిగా చెప్పుకుందాం. ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క సెషన్ వీడియో క్లాసెస్లో చూద్దాం. సో ఆ 4 types ఆఫ్ రియాక్షన్స్ ఏంటంటే కెమికల్ కాంబినేషన్, కెమికల్ డికంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. ఇవి ఏంటి అన్నది నెక్స్ట్ సెషన్ క్లాసెస్లో చూద్దాం. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్ ఎవ్రీవన్.